ఐసిస్లో రెండో హోదా కలిగినటువంటి ఉగ్రవాది, వాడి పేరేమొచ్చేసి అబూ బిలాల్ అల్ మినూకి. వీడిని అమెరికా దళాలు నైజీరియాలో మొన్న శుక్రవారం రోజు లేపేశాయి. అక్కడ నైజీరియా ప్రభుత్వం సహకారంతో వీడిని లేపడం జరిగింది. వీడు ఐసీసీలో చాలా కీలకమైనటువంటి నేతగా ఉన్నాడు. భారతదేశంలో జరిగినటువంటి ఉగ్రదాడులకి, అలాగే ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఉగ్రదాడులకి, అమెరికాలో జరుగుతున్నటువంటి ఉగ్రదాడులకు కూడా వీడు కీలక పాత్రధారిగా, సూత్రధారిగా ఉన్నాడు. అందుకే అమెరికా దళాలు వీడిని లేపేశాయి నైజీరియా దళాలతో కలిపి. పైగా నైజీరియాలో జన్మించినటువంటి వీడు నైజీరియాలోనే అనేక ప్రాంతాల్లో వినాశనం సృష్టించాడు. వీటిని పట్టుకోవడానికి ఎప్పటి నుంచో ఎన్నో ప్రయత్నాలు అయితే చేసింది. ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ప్రయత్నాలు చేసి, అమెరికా కూడా అనేక సంవత్సరాలుగా వీడి కోసం వెతుకుతుంది. చివరికి ఈ నైజీరియాకి ఈ ఉగ్రవాదుల నుండి రక్షించడానికి వెళ్ళినటువంటి అమెరికా దళాలే వీడినైతే మట్టుబెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ట్రంపే తన సోషల్ మీడియా ట్రూత్లో స్వయంగా పోస్ట్ పెట్టడం జరిగింది. అంటే ప్రపంచంలో ఎక్కడైనా నేను దాక్కోగలను, ముఖ్యంగా ఆఫ్రికా దేశంలో నేను దాక్కోగలను అనుకున్నాడు. కానీ అక్కడ అమెరికా దళాలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదేమో. మొత్తానికి మా దళాలకి దొరికిపోయాడు, మా దళాల చేతిలో ఖతమైపోయాడు అంటూ ట్రంప్ అయితే ఆ సోషల్ మీడియా ట్రూత్లోనైతే పోస్ట్ పెట్టాడు.